అలాంటి కనిష్క బలం మీరెందుకు అంచనా వేయలేకపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆమె బలమైనదని నన్ను భయపెడుతున్నారా? భయపెట్టడం లేదు లాయర్ గారు, నిజాలు చెప్తున్నాను. ఇప్పుడు ఈ నిజాలు నాకెందుకు చెప్తున్నారు? కనిష్క విసిరే పంజాకి మీరు బలైపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని హెచ్చరిస్తున్నాను. అంటే చూడండి, మనం ఎదుటి మనిషితో పోరాటంలో తప్పులేదు, కానీ ఎదుటి మనిషి బలం కూడా గుర్తించటం మనకి చాలా అవసరం. బలవంతులతో పోరాడే కన్నా పక్కకి తప్పుకోవడంలోనే వివేకం ఉంటుంది. అలాంటి వివేకం చూపిస్తే మీరు మీ కుటుంబం క్షేమంగా ఉంటారు. లేకపోతే మీకు మీ కుటుంబానికి ఎప్పుడు ఏ విధంగా ముప్పు ఎదురవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. చూడండి లాయర్ గారు, మీరు ఈ కేసు వాదించి మళ్ళీ మా ఆస్తిపాస్తుల్ని వెనక్కి తీసుకొస్తారో లేదో తెలీదు. తీసుకొస్తానన్నందుకు మీకు ఎంత ఫీజు ఇస్తారో కూడా తెలీదు. కానీ అంతకన్నా 2 రెట్లు ఫీజు కనిష్క మీకిస్తుంది. కష్టపడకుండా వచ్చే డబ్బు ఎందుకు వదులుకుంటారు చెప్పండి? ప్రాణాలు పనంగా పెట్టి మరి ఈ కేసు వాదించటం అవసరమో, లేదా కష్టపడకుండానే కాసులు రాలుతాయి కదా అని నిశ్శబ్దంగా కూర్చోవడమో మీరే బాగా ఆలోచించుకోండి. మీరు చెప్తూ ఉంటే నిజమే అనిపిస్తుందండి. అసలే పిల్లలు గలవాణ్ణి. మీరన్నట్టు బలవంతుల్ని చూసి భయపడటంలోనే వివేకం ఉందనిపిస్తుంది. మీరన్నట్టు కనిష్క గారు నాకు ఆ డబ్బులు